ఆ జిల్లా రూలింగ్ పార్టీలో నేతల రుసరుసలు బుసలు కొడుతున్నాయి. కూటమిలో కలహాలు కుతకుతలాడుతున్నాయి. అధికారంలో ఉండి కూడా ఎందుకీ అసహనం? పార్టీ పదవుల పందెరమే నేతల మధ్య మంటలు రేపిందా? ఆ జిల్లాలో ఎమ్మెల్యేలు, ఎంపీ, మరో మంత్రి మధ్య వ్యవహారం బెడిసికొట్టిందా? పిట్టపోరు అక్కడ పిల్లి తీర్చిందే. అధికారం చేపట్టిన కూటమి పార్టీలో అక్కడి నేతలిక ఓ వెలుగు వెలిగిపోతారనుకుంటే అందుకు భిన్నంగా వారు లోలోపల రగిలిపోతున్నారు. అసలే అగ్నిగుండంలా ఉండే ఆ జిల్లా రాజకీయాల్లో తాజాగా పార్టీల అధిష్టానాలే ఆజ్యం పోశాయి. ఉమ్మడి కర్నూలు జిల్లాలో పదవులపై కూటమి అధిష్టానం తీసుకున్న నిర్ణయానికి నేతల మనస్పర్ధలే కారణమని పార్టీ క్యాడర్లో చర్చ జరుగుతోందట. ఒకరి మోదం మరొకరికి ఖేదమన్నట్టు అక్కడ సీన్ మారిపోయిందట. ఉమ్మడి కర్నూలు జిల్లాలో అసలే అంతర్గత విభేదాలతో సతమతమవుతోన్న అధికార తెలుగుదేశం పార్టీకి ఇప్పుడు కొత్త తలనొప్పి మొదలైంది. విభేదాలకు అదనంగా మరో అంశం తోడైంది. మార్కెట్ కమిటీ చైర్మన్ల నియామకంలో నేతల మధ్య నిప్పు రాజుకుంది. తమ అనుచరులకు తాము సూచించిన వారికి పదవులు దక్కకపోగా తమకు వ్యతిరేకంగా పనిచేసిన వారికి అవకాశం ఇవ్వడం కీలక నేతలకు మింగుడు పడడం లేదట. ఇప్పటికే నంద్యాల జిల్లాలో అగ్గిబరాటా మాదిరి రాజకీయం చేస్తున్న ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ ఏ అంశంలోనైనా ప్రత్యర్థులతో సై అంటే సై అంటున్నారు. సొంత పార్టీలో తనకు వ్యతిరేకంగా పనిచేసే వారి విషయంలోనూ అంతే కరాఖండిగా వ్యవహరిస్తున్నారట అఖిలప్రియ. కూటమి అధికారంలోకి వచ్చాక మొదలైన పదవుల పంపకంలోనూ తన మాటే నెగ్గాలని పంతం పట్టారు అఖిలప్రియ. తాను సూచించిన వారికి, భూమా కుటుంబం కోసం పనిచేసిన వారికే పార్టీ అధిష్టానం పదవులు ఇవ్వాలని తప్ప ఎవరికో ఇస్తామంటే అస్సలు కుదరదంటూ గతంలోనే అల్టిమేటం జారీ చేశారు మాజీ మంత్రి. ఒకవేళ తనను దాటి ఎవరైనా పదవులు తెచ్చుకున్నా లోకల్గా తిరగలేరంటూ గట్టిగానే వార్నింగ్ ఇచ్చారు. అయితే హైకమాండ్ మాత్రం అవన్నీ జాంతానై ఏ విషయంలో అయినా తామే ఫైనల్ అన్నట్టు పదవులు కట్టబెట్టిందట. భూమా అఖిలప్రియ సూచించిన వారికి కాకుండా జనసేనకు చెందిన నాయకుడికి పార్టీ హైకమాండ్ ఆళ్లగడ్డ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి కట్టబెట్టేసింది. కూటమి ధర్మం సర్దుబాటులో భాగంగా ఆళ్లగడ్డ మార్కెట్ని జనసేన చేతుల్లో పెట్టడంతో అఖిలప్రియ కంగుతిన్నారు. భూమా కుటుంబానికి దశాబ్దాలుగా బద్ధ శత్రువులైన ఇరిగెల రాంపుల్లారెడ్డి వర్గీయులు జనసేనలో ఉన్నారు. ఇప్పుడు అలాంటి పార్టీ నుంచి సురేఖకు నియోజకవర్గంలో కీలకమైన పదవి దక్కడంతో అఖిలప్రియ అగ్గి మీద గుగ్గిలమైపోతున్నారట. ఎమ్మెల్యేగా తనను మాట మాత్రం సంప్రదించకుండా మార్కెట్ కమిటీ చైర్మన్ పదవిని జనసేనకు ఇవ్వడంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారట అఖిల. దీంతో ఈ అంశం ఆళ్లగడ్డలో భారీ స్థాయిలో బ్లాస్ట్ అవ్వడం ఖాయమని కూటమి వర్గాలే గుసగుసలాడుకుంటున్నాయి. మరోవైపు ఆదోనిలో బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథి, టీడీపీ ఇన్ఛార్జి మీనాక్షి నాయుడు మధ్య విభేదాలు తారస్థాయికి చేరుకున్నాయి. ఇద్దరు నాయకులు పరస్పర బహిరంగ విమర్శలతో రచ్చరాజేస్తున్నారు. ఈ తరుణంలో తన అనుచరులకు మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి ఇప్పించుకోవాలని బీజేపీ ఎమ్మెల్యే శతవిధాలా ప్రయత్నించినా అది జరగలేదు. టీడీపీ ఇన్ఛార్జి మీనాక్షి నాయుడు వర్గానికి చెందిన శారదకు మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి దక్కింది. రాయలసీమలో అతిపెద్ద మార్కెట్ యార్డుగా ఉన్న ఆదోని సెంటర్లో తన మాట నెగ్గకపోవడం బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథిని అసహనానికి గురి చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఎమ్మెల్యేగా ఉన్న తనని సంప్రదించకుండా నిర్ణయం తీసుకోవడంపై ఆయన ఆగ్రహంతో ఉన్నారట. దీనిపై అటు ఎమ్మెల్యే ఇటు మీనాక్షి నాయుడు బహిరంగంగా మాట్లాడకపోయినా లోలోపల మంట రగులుతోందనే ప్రచారం ఆదోనిలో జరుగుతోంది. మార్కెట్లలో అతిపెద్దదైన కర్నూలు మార్కెట్ కమిటీ చైర్మన్ పదవిలో ముస్లిం మైనార్టీలకు కూటమి ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. మంత్రి టీజీ భరత్ రికమెండేషన్తో మైనారిటీ మహిళ ఆమ్జాద్ బీకి అవకాశం దక్కింది. అయితే రేమట గ్రామానికి చెందిన కురుబ సామాజిక వర్గ మహిళకు అవకాశం ఇప్పించాలని కర్నూలు ఎంపీ నాగరాజు తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ ఆయన ప్రయత్నాలు ఫలించలేదు. వ్యవసాయ శాఖ మంత్రితో పాటు సీఎం లెవెల్లో ప్రయత్నాలు చేసినా వర్కౌట్ కాలేదు. దీంతో ఈ విషయంలో కర్నూలు ఎంపీ కూడా అసంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తోంది. ఉమ్మడి
కర్నూలు జిల్లాలో కూటమి నేతల మధ్య విభేదాలకు మార్కెట్ల పదవుల నియామకాలు మరింత ఆజ్యం పోసినట్లయింది. ప్రస్తుతానికి అంతా సైలెంట్ గానే ఉన్నా పరిస్థితులు ఎప్పుడు ఎక్కడ వైలెంట్ గా మారతాయో అని ఆయా నియోజకవర్గాల్లో పార్టీల క్యాడర్ కలవరపాటుతోనే కాలం వెల్లదీస్తోంది. కర్నూలు జిల్లా రాజకీయ పరిణామాలను కూటమి పార్టీల హైకమాండ్స్ ఎలా కంట్రోల్ చేస్తాయన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారిందట.